గర్భిణికి ప్రెగ్నెన్సీ సమయంలో షుగర్ సమస్య ఉండడంతో పాటు ప్యాంక్రియాటైటిస్ కూడా ఉన్నట్లు గుర్తించామని మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ డాక్టర్లు తెలిపారు. పొట్టనొప్పితో ఆసుపత్రికి వచ్చిన ఆమెను వెంటనే అడ్మిట్ చేసి చికిత్స ప్రారంభించామని చెప్పారు. పరిస్థితి తీవ్రతను కుటుంబ సభ్యులకు వివరించి కౌన్సిలింగ్ నిర్వహించి లెవెల్ 3 నియోనేటల్ ఐసీయూ సదుపాయాలను సిద్ధం చేశామన్నారు. అనంతరం అత్యవసర సిజేరియన్ శస్త్రచికిత్స నిర్వహించి కవల శిశువులను సురక్షితంగా ప్రసవింపజేసి నియోనాటాలజీ బృందానికి అప్పగించినట్లు వైద్యులు తెలిపారు. గర్భధారణ గడువు కంటే సుమారు 8 వారాల ముందే జన్మించిన ఈ శిశువుల బరువు వరుసగా 1.39 కిలోలు, 1.45 కిలోలు మాత్రమే ఉందన్నారు. ముందస్తు ప్రసవం కారణంగా శ్వాస సమస్యలు ఉండడంతో వారికి ప్రత్యేక బ్రీతింగ్ సపోర్ట్ అందించామని మెడికవర్ వైద్యులు తెలిపారు. శిశువులకు జాండీస్ సమస్య రావడంతో అవసరమైన చికిత్స అందించామన్నారు. ఒక శిశువులో గుండెలో చిన్న రంధ్రం కూడా గుర్తించామని, ఫీడింగ్ తీసుకోవడానికి కొంత సమయం పట్టినప్పటికీ ప్రస్తుతం 2 శిశువులు బాగా ఫీడ్ తీసుకుంటున్నారని చెప్పారు. 3 వారాల పాటు ఎన్ఐసియులో ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి కూడా చికిత్స అందించిన అనంతరం వారి ఆరోగ్యం స్థిరపడిందని అన్నారు. గర్భిణీ షుగర్, ప్యాంక్రియాటైటిస్ వంటి సమస్యలతో పాటు ట్విన్ ప్రెగ్నెన్సీ కారణంగా హై రిస్క్ కేసుగా మారిందన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రీ టర్మ్ డెలివరీ నిర్వహించాల్సి వచ్చినప్పటికీ వైద్య బృందం సమన్వయంతో తల్లి శిశువులను సురక్షితంగా కాపాడగలిగామని డాక్టర్ శ్రావణి రెడ్డి కార్మూరు తెలిపారు. ఇక ఈ కేసు అత్యంత అరుదైన, క్లిష్టమైందని డాక్టర్ గౌరీశంకర్ చెప్పారు. గైనకాలజీ, నియోనాటాలజీ, క్రిటికల్ కేర్ విభాగాల వైద్యులు సమిష్టిగా పనిచేసి అత్యుత్తమ వైద్యం అందించారని తెలిపారు. హై రిస్క్ కేసు అయినప్పటికీ టీం వర్క్తో విజయవంతంగా చికిత్స పూర్తి చేయగలిగామని డాక్టర్ గౌరీశంకర్ తెలిపారు. సో ఇప్పుడు మనం విన్నాము 32 వీక్స్ కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ నుంచి బేబీస్ ట్విన్ 1 బాబు, ట్విన్ 2 పాప. ట్విన్ 1 కొంచెం వెయిట్ తక్కువ ఉండే 1.39 కంపేర్ టు పాప 1.455. సో ఇద్దరు ప్రీటర్మ్ బేబీస్. సో మేము ఎన్హెచ్సిలు తీసుకెళ్ళి పుట్టిన తర్వాత వాళ్ళకి బ్రీతింగ్ సపోర్ట్ ఇచ్చి ఫస్ట్ 8 days వాళ్ళకి బ్రీతింగ్ సపోర్ట్ అవసరం ఉంటుంది. తర్వాత వాళ్ళకి అలానే సైమల్టేనియస్గా ఫీడింగ్ అలవాటు చేసి జాండీస్కు ట్రీట్మెంట్ ఇచ్చి సో రెగ్యులర్గా అంతా మానిటర్ చేసి వాళ్ళని రూమ్కి షిఫ్ట్ చేశాము. రూమ్కు వాళ్ళు 3 weeks ఉన్నప్పుడు రూమ్ షిఫ్ట్ చేశాము. తర్వాత మదర్ ఫీడింగ్ నేర్చుకొని మదర్తో కేఎంసీ స్టార్ట్ చేసి మదర్ ఇప్పుడు ఫీడింగ్ ఇవ్వడానికి బేబీస్కి కంఫర్టబుల్గా ఉన్నారు. దెన్ ఇప్పుడు బేబీస్ కూడా వెయిట్ గెయిన్ చాలా బాగుంది. మాకు అప్రోప్రియేట్గా వాళ్ళ వెయిట్ గెయిన్ ఉంది. సో రెడీగా బేబీస్ దే ఆర్ రెడీ టు గో హోమ్ నౌ. వాళ్ళు నాందేడ్ నుంచి వచ్చారు. I thank the family for having trust in the medical women and child hospitals. I thank the entire team here who have supported to help this family. Anesthesiology for Dr. Gaurishankar sir. It was a proper team effort that has been encouraged by our medical management and helped us in most of the ways. Not only the medical interventions but also the support to the parents and other things, and made this outcome a very successful outcome. Thank you for all my team for working us and coming out, giving the baby mother a 2 beautiful babies with good health. సో ఇవాళ మనము ఒక సక్సెస్ స్టోరీ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఏదైతే మనం ఇక్కడ డీల్ చేసామో మిస్సెస్ అల్కా వాళ్ళు యాక్చువల్లీ నాందేడ్ నుంచి హై రిస్క్ కండిషన్ తో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి మన దగ్గరకు వచ్చారు. ఫస్ట్ అక్కడ వాళ్ళు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు, కానీ అక్కడ సరిగా కాకపోవడం వల్ల వాళ్ళు మిడ్ నైట్ లో మన దగ్గర రెఫర్ అయ్యి వచ్చారు. సో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ ఇన్ ప్రెగ్నెన్సీ అనేది చాలా రేర్ కండిషన్ అండి. 1 in 12,000 ప్రెగ్నెన్సీస్ లో ఉంటుంది. అండ్ దాంతో పాటు తనకి ట్విన్ ప్రెగ్నెన్సీ ఉండింది. సో మన దగ్గర వచ్చినప్పుడు అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మెడికల్ గా మేనేజ్ చేశాము అలాంగ్ విత్ డాక్టర్ శ్రావణి రెడ్డి మేడం. షీఈస్ సీనియర్ ఫిజిషియన్ హియర్ at Medical Women and Child. So acute pancreatitis control అయినాక GDM అంటే షుగర్ ఇన్ ప్రెగ్నెన్సీ కంట్రోల్ అయ్యి స్టెబిలైజ్ అయిన తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ అవ్వడం అనేది జరిగింది. One thing I want to make clear here is the condition the patient came with is a very rare condition, and we had to save 3 lives, 1 mother and 2 babies, and we have successfully managed it without any complications, and we are given 2 babies healthy with this child. I would say it's a great teamwork, and I also want to tell to the public that in Medical Women and Child
City is fully equipped to handle such high risk cases, and I would suggest everyone to opt for this.